బిజీగా ఉండడం వల్ల కానీ, ఆరోగ్యం బాగులేకపోవడం వల్ల కానీ, లేదా సడన్గా చుట్టాలు వస్తున్నారని తెలిసి కానీ ఒక్కసారిగా ఇంటి పరిస్థితి చూసి మనకే టెన్షన్ వచ్చేస్తుంది. ఇంత పని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, రోజంతా చేసినా అసలు పూర్తవుతుందా, ఇల్లు ఇంత గజిబిజిగా ఎలా తయారైపోయింది అని టెన్షన్, మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఎమర్జెన్సీ క్లీనింగ్ మెథడ్ ఫాలో అయితే ఇంటిని పెర్ఫెక్ట్గా కాదు కానీ చాలా శుభ్రంగా ప్రశాంతంగా కనిపించేలా చాలా తక్కువ సమయంలో మార్చుకోవచ్చు. ముఖ్యంగా హౌస్ వైఫ్లు, జాబ్ చేస్తున్న వాళ్ళు లేదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు ఈ పద్ధతి తప్పకుండా ఉపయోగపడుతుంది. అయితే ఆలస్యం చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్దాం, వచ్చేయండి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంటి పరిస్థితి ఎంత గజిబిజిగా ఉన్నా ముందుగా టెన్షన్ పడకండి. టెన్షన్ పెరిగితే పని చేయాలనే ఉత్సాహం తగ్గిపోతుంది. కాబట్టి ప్రశాంతంగా కూర్చొని బాగా ఊపిరి తీసుకొని నేను ఒక్కో స్టెప్పు చేస్తాను, అంతా అయిపోతుంది అని మీకు మీరే చెప్పుకోండి. ఈ టైంలో డీప్ క్లీనింగ్ గురించి అస్సలు ఆలోచించకండి. ఈరోజు మన లక్ష్యము ఫ్యాన్లు తొడవడము, కిటికీలు రుద్దడము కాదు, కబ్బోర్డులు మొత్తం ఖాళీ చేయడం కూడా కాదు. మన లక్ష్యం కేవలం ఇంటిని శుభ్రంగా చక్కగా కనిపించేలాగా చేయటం. చాలామందికి పని చేస్తున్నప్పుడు బోర్ కొడుతుంది. కాబట్టి మీకు ఇష్టమైన మంచి మ్యూజిక్ కానీ లేదా మోటివేషనల్ వీడియోలు కానీ పెట్టుకొని పని మొదలు పెట్టండి. పని చాలా ఈజీగా అనిపిస్తుంది అలాగా పాటలు వింటూ కానీ లేదా ఏదైనా మోటివేషనల్ టాపిక్ వింటూ పని చేస్తుంటే. నేను కూడా ఈ మధ్యన వాతావరణం బాగా వేడిగా ఉండడం వలన ఎక్కువ క్లీనింగ్ అయితే పెట్టుకోలేదు ఇంటిని. అందుకని ఇప్పుడు కొంచెం ఆ క్లీన్ చేసుకుంటూ మీకు నేను ఈ టాపిక్ని అయితే చెప్తాను. కావలసిన సామాన్లన్నీ దగ్గర పెట్టుకోండి. క్లీనింగ్కి ఒక చెత్త బ్యాగు, అంటే మనము పేపర్లు, పనికిరాని సామాన్లన్నీ వేయడానికి ఒక బ్యాగ్ అక్కడ పెట్టుకోండి. బ్యాగ్ కానీ బుట్ట కానీ, ఒక డస్టరు, చీపురు, మాపు, వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటే అది కూడా, ఇవన్నీ ముందే సిద్ధం చేసుకోండి. అప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడో పైన ఉన్నాయి తీయాలి అని టైం వేస్ట్ చేయకుండా ముందే అన్ని బ్రష్లు అన్నీ దగ్గర పెట్టుకుంటే మనకి పని ఈజీగా అవుతుంది. ఆ తర్వాత 45 నిమిషాలు పని, 15 నిమిషాలు బ్రేకు. ఇది చాలా ముఖ్యమైన చిట్కా అండి. 45 నిమిషాలు పూర్తిగా పని చేయండి, తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. ఇలా చేయటం వలన మనకి ఎక్కువ అలసట లేకుండా పని ఈజీగా చేయగలుగుతాము. అలా కాకుండా నాన్ స్టాప్గా అలా పని చేస్తూ ఉంటే ఒక్కసారిగా నీరసపడిపోతాం. అలా కాకుండా ఇలాగ మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉంటే కనుక మనకి ఎనర్జీ వస్తుంది, పని ఈజీ అవుతుంది. నేను ఎప్పుడు ఇలాగే ఫాలో అవుతాను, అందుకని నాకు పని పెద్దగా కష్టం అనిపించదు. మనం పని ఉంది కదా అని చెప్పేసి టెన్షన్ పడిపోయి నాన్ స్టాప్గా అలాగా చేసిస్తే సాయంత్రంకి ఒళ్ళు నొప్పులు అవుతాయి, రేపటికి ఇంకా అస్సలు లేవలేము. అలా కాదండి, ఒక పద్ధతిగా ప్లాన్ ప్రకారము ఇలాగ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కనుక నెమ్మదిగా అలా పని చేసుకుంటూ ఉంటే మనకి ఎటువంటి అలసట ఉండదు. పని అప్పుడు మనకి కష్టం కూడా అనిపించదు. ఈజీ మెథడ్ అనమాట ఇది. ముందుగా బయటికి కనిపించే పైనంతా సోఫాలు, టేబుళ్ళు, డైనింగ్ టేబుళ్ళు, టీపాయ్, ఇవన్నిటిపైన ఉన్న అనవసరమైన వస్తువులను తీసేయండి. ఇలా మనము ఎమర్జెన్సీ క్లీనింగ్లో నీట్గా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నించకూడదు. కేవలం మనము ఇక్కడ క్లియర్ మాత్రమే చేస్తున్నాము. తర్వాత బెడ్ సర్దటం. ఒక్క బెడ్ సర్దితేనే గది 50% శుభ్రంగా కనిపిస్తుంది. బెడ్షీట్ నీట్గా సరిచేసేయాలి, దిండ్లు సెట్ చేయండి, గది వెంటనే చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇల్లంతా తిరిగి ఎక్కడెక్కడ చెత్త ఉందో ఆ చెత్త అంతా ఒక బ్యాగ్ కానీ బుట్ట కానీ తీసుకొని మొత్తం ఆ బుట్టలోకి ఖాళీ కవర్లు, పాత బిల్లులు, చాక్లెట్ ర్యాపర్లు, వాడిపోయిన టిష్యూలు, ఇలా కనిపించిన చెత్త మొత్తం తీసేయండి. చెత్త బయటికి వెళ్తే ఇల్లు వెంటనే మారిపోతుంది. తర్వాత ఇంకా నేను ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ సర్దుకుంటున్నాను. సర్దడం అంటే కాదు, పైన జస్ట్ అలా క్లీన్ చేస్తున్నాను. క్లీనింగ్కి కూడా ఏమీ లేదండి, బయట నుంచి ఏమీ కొనుక్కురాలేదు. కొంచెం నీళ్ళు, వెనిగర్ కలిపి, అంటే 50-50 రేషియోలో కలిపి ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని జస్ట్ అలా స్ప్రే చేసి నీట్గా ఒక క్లాత్తో తుడిచాను. తర్వాత ఒక డ్రై క్లాత్తో తుడిచాను. ఆ పక్కనే ఉన్న అదే క్లాత్తో ఆ పక్కన ఉన్న డోర్ కూడా కొంచెం క్లీన్ చేసేస్తే డోర్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది కదా. తర్వాత కిచెన్లోకి వచ్చి, కిచెన్ ఎంత గజిబిజిగా ఉన్నా ముందుగా సింక్లో ఉన్న పాత్రలను కడిగేయండి లేదా ఒకవైపు సర్దండి. సింక్ శుభ్రంగా కనిపిస్తే కిచెన్ సగం శుభ్రంగా కనిపిస్తుంది. కూరగాయల తొక్కలు, ఖాళీ ప్యాకెట్లు, వాడిన టిష్యూలు వంటి చెత్తను ముందుగానే తొలగించేయండి.
స్టవ్ చుట్టూ కౌంటర్ మీద ఉన్న అనవసర వస్తువులను తీసేయండి. ఖాళీ కౌంటరు కిచెన్ను వెంటనే నీట్గా చూపిస్తుంది. డీప్ క్లీనింగ్ అవసరం లేదు. ఒక తడి గుడ్డతో స్టవ్ను తుడిస్తే చాలా తేడా కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి. మసాలా డబ్బాలు, ఆయిల్ బాటిల్స్, స్పూన్లు అన్నీ వాటి ప్లేసుల్లో వాటిని పెట్టేయండి. ఫ్రిడ్జ్ డోర్పై వేలు ముద్రలు, మరకలు ఉంటే 1 నిమిషంలో తుడిచేయండి. ఎమర్జెన్సీ క్లీనింగ్లో ఇంకో ముఖ్యమైన టిప్పు, ఇంటి బయట చెప్పులు ఉండే ప్రదేశాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి మొదట కనిపించేది ఇదే. చెప్పులు చెల్లాచెదురుగా ఉంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా బయట నుంచి గజిబిజిగానే కనిపిస్తుంది. కాబట్టి ముందుగా అన్ని చెప్పులను జతలుగా మార్చండి. రోజు వాడిన చెప్పులను పక్కకు పెట్టండి. నేలపై ఉన్న దుమ్మును, మట్టిని ఊడ్చేయండి. కేవలం 5 నిమిషాలు ఈ ప్రదేశానికి కేటాయిస్తే ఇంటి ఎంట్రన్స్ చాలా నీట్గా ఆహ్వానించేలా కనిపిస్తుంది. ఎమర్జెన్సీ క్లీనింగ్ అంటే గంటల తరబడి కష్టపడడం కాదు. ఇలాంటి చిన్న చిన్న ప్లేసులను శుభ్రం చేస్తూ వెళ్తే మొత్తం ఇంటి లుక్ ఒక్కసారిగా మారిపోతుంది. అందుకే ఇంటి లోపల మాత్రమే కాదు, బయట చెప్పుల దగ్గర కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ కూడా చాలా ముఖ్యము. ఇప్పుడు చీపురుతోనే లేదా వ్యాక్యూమ్ క్లీనర్తో ఇంటిని మొత్తం శుభ్రం చేసి ఇప్పుడు ఇల్లు మొత్తం ఒక్కసారి మాప్ పెట్టుకుంటే కనుక ఇల్లు పూర్తిగా మారిపోయినట్లు నీట్గా క్లీన్గా కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పబోయే టిప్పు చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. మీరే ఒకసారి మీ ఇంటి బయటికి వెళ్ళి ఒకసారి ఇంట్లోకి రండి. ఇప్పుడు మీ కంటికి వెంటనే కనిపించే గజిబిజి ఏదైనా ఉంటే దాన్ని వెంటనే సర్దేయండి. ప్రతి గదిని ఒకసారి చూసి ఏమైనా మిస్ అయ్యాయా చూడండి. ఇల్లంతా క్లీన్ అయిన తర్వాత ఒక సెంటెడ్ క్యాండిల్ని వెలిగించండి. లేదా మంచి సువాసన ఇచ్చే అగరబత్తి అయినా పర్వాలేదు, లేదా రూమ్ స్ప్రే అయినా స్ప్రే చేయండి. ఇంటి వాతావరణం వెంటనే మారిపోతుంది. ఇప్పుడు ఇంటి పని అంతా చేసిన తర్వాత ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి. మీ శ్రమను మీరే అభినందించుకోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఫీల్ అవ్వండి. మీకు నచ్చితే కనుక ఒక కప్పు టీ లేదా కాఫీ తాగండి. గుర్తుంచుకోండి, ప్రతిరోజు ఇల్లు పెర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనమంతా మనుషులమే. కొన్ని రోజులు పని ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజులు చాలా అలసటగా ఉంటుంది. కానీ చిన్న చిన్న స్టెప్స్తో ఒక్కో పని పూర్తి చేస్తూ వెళ్తే ఎంత గజిబిజిగా ఉన్న ఇల్లు అయినా మళ్ళీ అందంగా మార్చుకోవచ్చు. ఇంటి శుభ్రత అంటే కేవలం అందం కాదు, అది మన మనసుకు ప్రశాంతత, కుటుంబానికి ఆనందము. మీ ఇంటిని త్వరగా శుభ్రం చేసే మీకు తెలిసిన సీక్రెట్ చిట్కా ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.